హాయ్ బ్రో. సో హర్ష సాయి గురించి ఒక న్యూస్ బాగా అంటే యువ సామ్రాట్ అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నాడు, ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు కదా. సో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఏదో సాయం చేస్తున్నాడు, నటిస్తున్నాడు అని చెప్పేసి. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ యువ సామ్రాట్ అనేవాడు ఎవడో నాకు తెలీదు. అయితే ఈ 2 days నుంచి నాకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే హర్ష సాయిని అడ్డు పెట్టుకుని ఎదుగుదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళల్లో ఒకలో ఎగలాంటాడు అనమాట నా దృష్టిలో చెప్పాలంటే. ఇప్పుడు హర్ష సాయి అనే పర్సన్ కూడా ఇదేంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసి అందులో జాయిన్ అవ్వండి, ఇందులో జాయిన్ అయితే నాలాగా సంపాదిస్తారా అని ఎక్కడా కూడా చెప్పలేదు అనమాట. సో బెట్టింగ్ ప్రమోషన్స్ అనేసరికి మనందరం చూస్తున్నాం, ఎక్కడా కూడా మెన్షన్ చేసింది లేదనమాట. బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట, చిన్న ఎక్కడో కనిపించినంతగా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఆయన ప్రమోషన్స్ అనమాట. ఇప్పుడు ఆయన 100లో 90%కి ఆయనకు వచ్చే దాంట్లో 90% ఆయన హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు పిల్లికి బెచ్చం పెట్టనోడు ఏం చేస్తాడు, ఏదైనా మాట్లాడుతుంటాడు అనమాట. ఇప్పుడు యువ సామ్రాట్ అనే పర్సన్ ఎవరికన్నా హెల్ప్ చేసాడా? అతను రీల్స్ ఏంటన్నది చూశాను అనమాట. అంటే మందు గ్లాస్ పట్టుకుని రీల్స్లో మాట్లాడడం అదేమన్నా గొప్పగా ఫీల్ అవుతున్నాడా? అంటే యువతని చెడిపోమంటున్నాడా? నాలాగా ముందు తాగండి, నాలాగా గలీజ్గా మాట్లాడండి అని చెబుతున్నాడా? ఏమని మరి మెసేజ్ ఇస్తున్నాడు? అప్పుడు హర్ష సాయి ఇప్పుడు దిశకి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. అతను ఎంత కష్టపడితే ఒక్క చిన్న యూట్యూబర్గా స్టార్ట్ అయినవాడు ప్రపంచానికి తెలిసేంత ఇదిలోకి వెళ్ళాడు అనమాట. ఇప్పుడు తెలుగులో కానివ్వండి, హిందీలో, కన్నడ, మలయాళంలో కానివ్వండి ఇన్ని ఛానల్స్ పెట్టి ఇంత మెయింటైన్ చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు ఓట్ పోలింగ్ పెడదాం అబ్బా, హర్ష సాయి కరెక్ట్ అంటారా లేకపోతే ఈ యువ సామ్రాట్ ఇతను కరెక్ట్ అంటారా? ఒకటి పెట్టండి. 1% అన్న మనోడికి ఓటింగ్ పడుతుందని చూడండి. హర్ష సాయికి ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు కదా, వీడియోస్తో సహా చూపిస్తున్నాడు ప్రూఫ్స్ అని అడిగితే, అంటే హర్ష సాయి వీడియోస్ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తుంటే ఆ ఛానల్స్ గురించి నేను మాట్లాడకూడదు, కానీ ఎంత నీచంగా దిగజారిపోయినాయి ఛానల్స్ కొన్ని. ఎందుకంటే ఎలా ఉన్నాయంటే కొన్ని ఛానల్స్లో నేను కూడా వర్క్ చేశాను కదా. ఇప్పుడు ఒక వీడియో ఉందనుకో, ఎవడన్నా చచ్చిపోయాడు అనుకో, చచ్చిపోయిన తర్వాత వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటారా అయ్యో అని బాధ చూపిస్తారు. దీని మీద వీడియో మీద ఇంత వ్యూస్ వచ్చినాయి, ఇంత ఇన్కమ్ రెవెన్యూ వచ్చిందని గ్రూప్లో కంగ్రాచులేషన్స్ అని పెట్టుకుంటారు బ్రో. అలాంటి ఛానల్స్ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కావాల్సింది కొంచెం ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉండాలి. కొంచెం ప్రజలు చూస్తున్నారంటే మనం చేసేదానికి కొంచెం మనం తింటున్నామంటే దానికి విలువ ఉండాలన్నమాట. అంతేగాని ఎవడో చనిపోతే ఆ శవాల దగ్గరికి వెళ్ళి మనం ఇంటర్వ్యూలు తీసుకుని అలా కుటుంబాన్ని ఓదార్చినట్టుగా చేసి దాని మీద ఎవడో కుటుంబం విడిపోయింది, 2 భార్య భర్తలు విడిపోయారు అనుకో, వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి మగిపెట్టేసేసి ఆ వీడియో తీసేసుకుని గ్రూప్స్లో ఏం పెట్టుకుంటారు, కంగ్రాచులేషన్ వీళ్ళిద్దరి మీద మనకి ఇంత రెవెన్యూ వచ్చిందని పెట్టుకుంటారు. అసలు మన మానవత్వమేనా? ఎక్కడ బ్రతుకుంది అంటున్నా. కానీ హర్ష సాయి ఎంతోమందికి ఇప్పుడు చాలామందికి గేదెలను ఇచ్చాడు, డబ్బులు పంచాడు, తర్వాత ఇల్లు కట్టించాడు, ఎన్ని ఇచ్చాడు చాలామందికి, యూత్ కానీ ఎన్ని సేవ చేశాడు అతను. ఇప్పుడు మన తెలుగులో ఇప్పుడు హర్ష సాయిని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది హెల్పింగ్ నేచర్ అనమాట చాలామంది తీస్తున్నారనమాట హర్ష సాయిని ఇన్స్పిరేషన్గా తీసుకుని. అదే యువ సామ్రాట్ అనే పర్సన్ గురించి తనని ఇన్స్పిరేషన్గా తీసుకుని యువత ఏం చేయాలి? ఒక విషయం చెప్పండి, ఏం చేయమంటారు?